మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధర్మ త్రికోణం అంటే లగ్నం, పంచమం, భాగ్యం ఈ మూడు భావాలని ధర్మ త్రికోణంగా చెప్పబడతాం. మరి ఇవి లక్ష్మీ స్థానాలు. ఇందులో మీకు ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలను అనుసరించి కూడా మీకు ఆయా తాలూకా యోగాలు వస్తాయి. ధర్మ త్రికోణంలో గ్రహాల స్థితి ఉంటే చాలా మంచిదే. ఒకవేళ లేకపోతే ఇక్కడ ఆ ధర్మ త్రికోణాలని ఏదైనా గ్రహాలు చూస్తూ ఉన్నాయా అనేది కూడా తీసుకోవచ్చు. మీ జన్మ జాతక చక్రంలో లగ్నంలో గ్రహాలు ఉన్నాయా, పంచమంలో గ్రహాలు ఉన్నాయా, భాగ్యంలో గ్రహాలు ఉన్నాయా చూడండి. లగ్నంలో గ్రహాలు ఉంటే అవి బుధుడు, గురుడు అయితే దిగ్బలం పొందినట్టు. ఈ బుధ గురులు దిగ్బలం పొంది లగ్నానికి శుభులైతే చాలా మంచి యోగం. ఎట్లా అంటే ఒక వృశ్చిక లగ్నం తీసుకుందాం. రవిగ్రహం ఇక్కడ ఉన్నారు. ఈయన దశమాధిపతి శుభుడే, అంటే కేంద్రానికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి అందుచేత రవిగ్రహం అతి బలవంతుడు. ఓకేనా. శుభుడు కానప్పుడు ఇప్పుడు తులా లగ్నానికి బుధగ్రహం ఏమవుతారు, భాగ్యాధిపతి, అత్యంత శుభగ్రహం. భాగ్యాధిపతి అత్యంత శుభగ్రహం, ఇది వెరీ గుడ్. ఓకేనా. అదే తులా లగ్నానికి రవి బాధకుడు, మరి ఈ లగ్నంలో నీచ పొందుతాడు. అక్కడంతా శుభుడు కాదు రవి అయితే. అదే తులా లగ్నానికి గురుగ్రహం యోగకారకుడు కాదు, లగ్నంలో ఉన్నారు. దిగ్బల ఫలితాలు ఇస్తారు. అత్యంత శుభం అన్నప్పుడు శుభరాశిలో, అంటే శుక్రగ్రహం శుభరాశి కదా, శుభరాశిలో ఉన్నందువల్ల గురుగ్రహం మంచి ఫలితాలే ఇస్తారు. మరి అంటే ఇబ్బంది పెట్టే రకంగా ఉండదు, ఎందుకంటే దిగ్బలం పొందారు కాబట్టి. ఇట్లా అనమాట. అదే వృశ్చిక లగ్నానికి గురుగ్రహం ఉన్నారనుకోండి, మరి పంచమాధిపతి, అంటే వీళ్ళకి జ్ఞానంతో పాటు దిగ్బలం పొందారు, జ్ఞానం ఇవన్నీ కూడా. అదే బుధుడు ఉన్నారు తులా లగ్నానికి, భాగ్యాధిపతి అయ్యారు, అంటే మంచి బుద్ధి చాతుర్యం ఉంటుంది వీళ్ళకి. ఇట్లా అన్నమాట తీసుకోండి. అంటే లగ్నంలో గురుబుధులు దిగ్బలం పొందుతారు కాబట్టి యోగకారకులైతే ఒక రకమైన యోగాన్ని, అవయోగకారకులైతే దిగ్బలం పొందడం చేత ఈ బుధ గురులు మంచి ఫలితాలు ఇస్తారు. వాటి తాలూకా పాపత్వం తగ్గుతుంది. ఓకేనా. ఇప్పుడు పంచమంలో ఎవరో దిగ్బలం పొందరు, భాగ్యంలో కూడా ఎవరో దిగ్బలాలన్నీ కూడా కేంద్రాల్లోనే. ఒక లగ్నంకే గురుబుధులు దిగ్బల ఫలితాలు అందిస్తారు. ఇంకా కాలపురుషుని చక్రంలో పంచమ స్థానం సింహరాశి ధర్మ త్రికోణం, భాగ్యరాశి ధనస్సు రాశి ధర్మ త్రికోణం. ఓకే. లగ్నం మేషరాశి కాలపురుషుని చక్రంలో. అంటే కుజుడు ప్రధానమైన వాడు ప్రతి ఒక్కరికి. రవిగ్రహం ప్రధానమైన గ్రహమే, గురుగ్రహం ఇది ప్రతి ఒక్కరికి ఇది ఒకటే అవుతుంది. కానీ మీ జాతకాలు బట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులు గురుపాలిత లగ్నానికి గురుపాలిత రాశులు, శనిపాలిత లగ్నానికి శనిపాలిత రాశులు అవుతాయి. ఇంకా ధర్మ త్రికోణము అన్నది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన భావం అండి. ఆ భావాలు బాగుంటాయి. అంటే లగ్నం అంటే ప్రజెంట్, అంటే మనం పుట్టాం ప్రజెంట్ టెన్స్. పంచమం పాస్ట్ టెన్స్, సో అంటే పూర్వపుణ్యం. భాగ్యం భవిష్యత్తు. అంటే మనం ఏమి చేస్తామో భవిష్యత్తు ఇప్పుడు జన్మించి అది మనకి భాగ్యంగా మారుతుంది.
భాగ్యం అంటే ఇది పూర్వపుణ్యం, ఇది మన పూర్వీకుల పుణ్యం, అది కూడా భాగ్యం. అట్లాగే మనం ఆలోచన విధానంతో కరెక్ట్ పనులు చేస్తే ప్రెజెంట్ టెన్స్ లో మొత్తం లైఫ్ మొత్తం భాగ్యవంతంగా ఉంటుంది. మరి అది పుట్టగానే చెయ్యరు కదండి. అందుకే పెరుగుతూ పెరుగుతూ మనం ఎలా పెరిగాము ఇవన్నీ కూడా ఆధారపడే ఉంటుంది. అందులోని మీకు ఏ గ్రహాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు లగ్నంలో రవిగ్రహం ఉన్నారనుకోండి, కొంచెం గర్వం ఎక్కువ, దర్జాగా ఉంటారు వీరు చూడటానికి. లగ్నంలో రవిగ్రహం ఉన్నవాళ్ళు, ఆ రవిగ్రహానికి ఆ రాశి శుభరాశి అయితే అంటే మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, నెక్స్ట్ కర్కాటక రాశి అంటే గురుపాలిత రాశులు. ఓకేనా, ఇట్లా ఉంటుంది. శనిపాలిత రాశులు అనుకోండి, కొంచెం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆ రాశ్యాధిపతికి ఈ గ్రహానికి మిత్రత్వం లేదా స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం అయితే ఒక రకమైన ఫలితాలు, లేదంటే వేరొక రకమైన ఫలితాలు. ఏది ఏమైనప్పటికీ లగ్నం అంటే మనం జన్మించాం, మనము ప్రెజెంట్ టెన్స్. ఓకేనా. ఇంకపోతే పంచమం పూర్వజన్మ, అంటే మనం పూర్వజన్మలో ఏదైతే చేసి ఉన్నామో అది సూచించే మనకి ఈ జన్మలో పంచమంలో గ్రహాలు ఉంటాయి. అంటే అన్ని గ్రహాలు అంటారా? అన్ని గ్రహాలు అంటే అది పంచమ స్థానం స్వక్షేత్రం అయి శని భగవానుడు ఉన్నారనుకోండి తులా లగ్నానికి, మంచిదే, స్వక్షేత్రం కాబట్టి. ఇప్పుడు పూర్వజన్మ చేసింది ఉంటుంది. ఇప్పుడు ఇదే పంచమంలో రవి ఉన్నారనుకోండి, తండ్రి అంటే గౌరవం ఉంటుంది. తండ్రి ఏమి చేస్తాడో అదే విధంగా చేస్తారు. మంచి మంత్రసిద్ధి కలిగి ఉంటుంది. తండ్రి మాట వింటారు, తండ్రికి భయపడతారు. ఇప్పుడు ధర్మం భాగ్యంలో రవి ఉన్నారనుకోండి, మంచి కర్మ చేస్తారు. తండ్రి అనుసారం పనులన్నీ చేస్తూ ఉంటారు. తండ్రి ద్వారా సంప్రాప్తిస్తాయి. ఇంకా చంద్రుడు ఉన్నారనుకోండి, ఎమోషనల్ కాబట్టి లగ్నంలో కొంచెం ఎమోషనల్ గా ఉంటారు వీరు. అయితే ప్రతిదీ 1-10 సార్లు ఆలోచించి పనులు చేస్తూ ఉంటారు. ఇది కూడా మంచిదే. మరి పంచమంలో చంద్రుడు ఉన్నారనుకోండి, స్వక్షేత్రం అయితే అంటే మీనరాశికి పంచమాధిపతి కర్కాటక రాశి అవుతుంది, అది స్వక్షేత్రం. ఇది చాలా మంచి యోగం. అంటే పూర్వజన్మ ఫలితం చాలా ఉన్నట్టు. అంటే స్వక్షేత్రం అయినా ఆ గ్రహానికి ఉచ్చక్షేత్రం అయినా అది చాలా మంచి యోగం అనే అర్థం. అది కాకుండా వేరే గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం అక్కడ నుండి లేదా పిల్లల ద్వారా పిల్లలు కలగడానికి, అట్లాగే మన జ్ఞానం మన బుద్ధి ఎంత సమపాలలో పనిచేస్తూ ఉన్నది అదంతా కూడా మనం పూర్వజన్మల పుణ్యం వల్ల ఈ జన్మలో ఆలోచించి సరైన మార్గంలో ఉంటాం. అదే పంచమ స్థానం సూచిస్తుంది. భాగ్యస్థానంలో చంద్రుడు చాలా మంచిది. తల్లి ద్వారా అనుసారం తల్లితో ఉంటే చాలా బాగుంటుంది. అట్లాగే తల్లి జీవించినంత వరకు చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు చంద్రుడు ఉంటే. ఇంకా లగ్నంలో కుజుడు ఉంటే కొంచెం సంఘర్షణలతో ఉంటుంది. అంటే కుజుడంటేనే ధైర్యం, సాహసం ఇవన్నీ కదా, కొంచెం సంఘర్షణాభరితంగా ఉంటుంది. అక్కడ లగ్నకారకుడు రవి అయితే కుజగ్రహం ఉండడం వల్ల ఆ కుజగ్రహానికి కూడా అది తన మిత్ర రాశి అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రు రాశి అయినప్పుడు ఏంటంటే కొంచెం ఆలోచన విధానాలే కానీ మార్పులే కానీ వేరేగా ఉంటాయి. ఇంకా అదే కుజుడు పంచమంలో ఉంటే ఆలోచన అని చెప్పాం కదా, ఏ నిర్ణయం త్వరగా తీసుకుంటారు, త్వరగా అయిపోవాలనుకుంటారు, త్వరితంగా నిర్ణయాలు ఉంటాయి. ఇది కొంచెం ఇబ్బందికరం. అదే భాగ్యంలో కుజుడుంటే కొంచెం ధార్మికమైన కర్మలు చేస్తారు, బానే ఉంటుంది. ఇంకా లగ్నంలో బుధుడు ఉంటే ఇందాక చెప్పుకున్నాం, చాలా రకాల సాధనలు చేస్తారు, చాలా ఆలోచన పరులు, స్వయంగా పైకి వస్తారు సంపాదించుకుని. ఏదైనా సరే మంచి బుద్ధితోనే ఉంటారు, బుద్ధిమంతులు. ఇందాక చెప్పినట్టు
దిగ్బలం పొందుతారు. కాబట్టి లగ్నంలో బుధుడు ఎవరికైనా అది లగ్న పాపి అయినా లగ్న శుభుడైనా దిగ్బలం పొందడం వల్ల దిగ్బల ఫలితాలు ఇవ్వాల్సిందే. కానీ కేతువుతో కలిసి ఉన్నారనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆలోచన అనేది ఇప్పుడు ఈ రోజు చేస్తారు, అది రేపటికి మారిపోవచ్చు. చాలా ఆలోచన పరులు కొంచెం విచిత్రంగా ఉంటాయి, అట్లా కూడా ఉంటుంది. మరి డిగ్రీలు వైజ్ ఉంటుంది, ఎక్కువగా ఎంత డిగ్రీలు దగ్గరలో ఉన్నారన్నది. బుధుడు పంచమంలో ఉంటే పూర్వజన్మ మంచి పనులు చేసి ఈ జన్మ తీసుకున్నారు. శాస్త్రం, జ్యోతిష్యం, సంతానం ఇవన్నీ కూడా బాగుంటది, గొప్ప చురుకుగా ఉంటారు. భాగ్యంలో ఉంటే ధర్మం, జ్ఞానంతో పెరుగుతారు. ఎక్కువగా ప్రశ్నార్థకంగా ప్రశ్నలు ఉంటాయి వీళ్ళకి. తీర్థయాత్రలో ఎక్కువగానే ఉంటుంది. అట్లాగే చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. మరి లగ్నంలో గురుగ్రహం ఉంటే మంచి మార్గదర్శకులు. లగ్నంలో ఎవరికైనా గురువు ఉన్న వాళ్ళు వీళ్ళు మంచి మార్గదర్శకులు, మంచిగా ఆలోచించి ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. వీళ్ళ దగ్గర వెళ్ళినంత మాత్రమే వాళ్ళ సమస్యల పరిష్కారం అవుతాయి. ఇట్లా ఉంటుంది. మరి భాగ్యంలో గురువు ఉంటే ఇది పూర్వజన్మ మన పూర్వీకుల ద్వారానే మంచిగా ఈ వాళ్ళు చేసిన మంచి పనుల ద్వారా ఈ జన్మ తీసుకున్నట్టు. అట్లాగే మనం చేసే మంచి పనులు కూడా చాలా మంచి పనులు చేస్తారు. శాస్త్రాలు, జ్ఞానము ఇట్లాగా దైవికంగా దైవం వీరికి తోడుండడం సహజంగానే వచ్చేస్తుంది. అది ఏ రాశి అయినా పక్కన పెట్టండి. భాగ్యంలో ఉంటే పంచమం అంటే పూర్వజన్మలో మంచివి చేసి ఇప్పుడు తీసుకున్నట్టు. భాగ్యం అంటే ఉత్తమం, చాలా భాగ్యవంతులు, దైవం తోడు ఉంటుంది వీరికి. లగ్నంలో శుక్రుడు ఉంటే ఆకర్షణీయంగా ఉంటారు, మంచి చాతుర్యం ఉంటుంది. మరి అట్లాగే పంచమంలో ఉంటే పూర్వజన్మలో మంచి అందరితో ప్రేమ సంబంధాలు అవన్నీ చేసి తీసుకోవడం, మంచి కళలు ఎక్కువగా ఉంటాయి వీరికి. మరి 9లో శుక్రుడు ఉంటే మంచి సేవాభావం వస్తుంది, మంచి అద్భుతమైన జీవితం ఉంటుంది. లగ్నంలో శని ఉంటే సామాజిక జీవనం కొంచెం అందరికీ పరిచయం అవడం లేటుగా ఉంటుంది, కానీ మంచి గుర్తింపు ఉంటుంది. అది మకర లగ్నం అయి శని భగవానుడు ఉన్నారనుకోండి, మరి చాలా మంచిదే. ఓకేనా, చాలా మంచి యోగం ఇది స్వక్షేత్రం అయితే. పంచమంలో అంటే సంతానం చాలా లేటుగా ఉంటుంది. లేట్ అంటే 1 సంవత్సరం లేటు, 2 లేటు, 3 లేటు, 4 లేటు, 5 లేటు, కొంతమంది 10 ఏళ్ళ తర్వాత కూడా కలగవచ్చు. అది స్వక్షేత్రం అయితే. ఓకేనా, మరి భాగ్యంలో ఉంటే భాగ్యం అన్నది మంచిగా ఉంటుంది. లేటుగా భాగ్యం వచ్చినా స్థిరంగా ఉంటుంది. అట్లాగే మంచి స్థిరమైన ధర్మంతో ఉంటారు. మరి లగ్నంలో రాహు ఉంటే స్వయంగా పనులు ఎక్కువగా చేస్తుంటారు. అయితే అందరికీ భిన్నంగా చేస్తూ ఉంటారు. వీళ్ళని అర్థం చేసుకోవడం అన్నది చాలా కష్టం. రాహు పంచమంలో ఉంటే ఇది కూడా సంతాన దోషం, సంతానం వల్ల ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ ఎక్కువగానే ఉంటాయి. భాగ్యంలో రాహు ఉంటే అన్య ధర్మాల్ని అనుసరిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనము హిందూ ధర్మంలో పుడితే వేరొక ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. రహస్యమైన అంటే వీరు చేసినవన్నీ రహస్యంగా ఎవరికి అర్థం కాకుండా ఉంటాయి. మరి కేతు ఉంటే ఇది లగ్నంలో కేతు ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రశ్నార్థకంగా కనిపిస్తూ ఉంటారు. రాహు ఉన్నారనుకోండి మంచి చాతుర్యం కలిగిన వారుగా ఉంటారు. పంచమంలో అంటే జ్ఞానం, ఇది గురుకారక ప్లేస్ కదా. భాగ్యంలో ఉంటే వైరాగ్యం ఎక్కువ ఉంటుంది, భాగ్యం ఉంటుంది, భోగభాగ్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కువగా వాళ్ళు అనుభవించలేరు. కుటుంబం కోసమే ఎక్కువ తాపత్రయం, త్యాగం, ధర్మం ఇవన్నీ ఉంటాయి భాగ్యంలో. ఇవి ఎట్లా ఉంటాయి అంటే లగ్నం అంటే ఆత్మ. మనం ఈ జన్మ ఏమీ నేర్చుకోవడానికి తీసుకున్నాం. పూర్వజన్మ, పంచమం, 9 ఎలా మార్గం, దైవం ద్వారా, పెద్దల ద్వారా మనం ఏ ఉంటాయి ప్రజెంట్ వాస్తవికత తెలుపుతుంది. ఇది గ్రహాలు లక్ష్మీ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఉంటుంది. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, జన్మ లగ్నం ఏదైనప్పటికీ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఆయా స్వక్షేత్రాల్లో ఉంటే ఇది గొప్ప యోగ జాతకం.
అంటే మేష లగ్నం అంటే పంచమంలో రవి ఉన్న, భాగ్యంలో గురువు ఉన్న యోగవంతం. వృషభ లగ్నం అయితే పంచమంలో బుధుడున్న, భాగ్యంలో శని భగవాన్ ఉన్న యోగవంతమైన జాతకం. ఇట్లా అన్నమాట. అట్లా కాకుండా గ్రహాలు ఉన్నప్పుడు ఏ భావాధిపతి అయ్యాడో ఆ భావాధిపతి వచ్చి ఈ భావాన్ని ఆక్యుపై చేయడం ద్వారా ఆ భావం యొక్క ఫలితాలు కూడా ఈ భావం మీద పడతాయి. కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ పంచమంలో లక్ష్మీ స్థానంలో కూర్చున్నంత మాత్రాన మంచి యోగాలు ఇస్తారు. అవి అవయోగాలు అయితే ఇవ్వరు. లక్ష్మీ స్థానాలకి ఉన్న ధర్మ త్రికోణానికి ఉన్నది. అట్లాగే మీ జన్మ జాతక చక్రంలో మేషంలో గ్రహాలు ఉన్నా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అది లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే రాశి ఇవేమి చూడకండి. సింహంలో గ్రహాలు ఉన్నా, అంటే వేరే భావాలు ఉండొచ్చు, అది లగ్న పంచమ భాగ్యాధిపతులైతే. ధనస్సులో గ్రహాలు ఉన్నా మీకు అవి లగ్న పంచమ భాగ్యాధిపతులైతే ఇది యోగవంతమైన జాతకం. ఓకేనా? అలా కాకుండా వేరే భావాధిపతులున్నా అది మంచిదే. ఎందుకంటే ధర్మ త్రికోణంలో ఉన్నారు కాబట్టి ఆ గ్రహం ధర్మంగా వెళ్ళిపోతుంది. మేష, సింహ, ధనుసు రాశుల్లో మీకు గ్రహాలు ఉంటే చాలా గొప్ప జాతకం ఇది. ఒక గ్రహం ఉందా, 2 గ్రహాలు ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, ఇట్లా. ప్రజెంట్ అయితే చూడండి, మేషరాశిలో ఏ గ్రహాలు లేవు. సింహరాశిలో కేతు గ్రహం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గోచారం చెప్తున్నాను. ధనుస్సు రాశిలో ఏ గ్రహాలు లేవు. ఓకేనా? ధనుస్సు రాశిని గురుడు గ్రహం చూస్తున్నారు సప్తమ దృష్టితో మిథునంలో ఉండి. ఇది మళ్ళీ మంచిదే. తన స్వక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు, ధర్మ త్రికోణాన్ని. వెరీ గుడ్. అందుచేత మేష, సింహ, ధనస్సుల్లో గ్రహాలు ఉన్నా మంచిదే. మీ లగ్న పంచమ భాగ్యస్థానాల్లో శుభగ్రహాలు, మీ జన్మ లగ్నానికి శుభాధిపత్యం వచ్చిన గ్రహాలు ఉంటే అది యోగవంతమైన జాతకం. అట్లా కాకుండా పాపాధిపత్యం వచ్చి ఉన్నది అంటే అది కూడా యోగాన్ని ఇస్తుంది. అందువల్ల లక్ష్మీ స్థానాలు ఇచ్చే యోగాలు ఇవి. ఏ గ్రహం ఉంది ఆ గ్రహ స్థితి బట్టి మీకు యోగం అనేది ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.